ఈ రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెలుగు తోట ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయడనన్యకృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టిన ఇక్షురసంబు రామకృష్ణుడు సురారామగజము ఒకడు నాచన చెరపి 10 సార్లు తిరుగవ్రాసినను మొక్కవోని ఈ ఆంధ్ర కవిలోకమూర్ధమణుల మద్గురుస్థానములుగా నమస్కరించి భాస కాళిదాస భవభూతి దిగ్నాగులకు ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును రామకథాభాష్యకారులకును మోర్పుకై ఘటించి అత్సమైన యమృతమరులు త్రావినారోయి దానికే నసూయపడ్డను పరమమౌని అయిన వాల్మీకి కృత రామ సత్కథాసుధారసంబు త్రావి ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని ముని వాల్మీకి భాషా సంక్రాంతరుణంబు తీర్పగలదా సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా కాకుత్స్థుడౌ స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్ శ్రీ నందమూరు నిలయ ప్రాణాంతర్దీపిక కృపాపరతంత్ర నానా నిగమ శిఖోగ్రజ్ఞానాకృతి నానా నిగమ శిఖోగ్రజ్ఞానాకృతి భక్తజనవశా విశ్వేశ ఈయన కథ చెప్పేద వినుము. విశ్వామిత్రుడు శతానందుడు రామలక్ష్మణుడు చెప్తున్నాడు. ఈయన కథ చెప్పేద వినుము. ఈయన తొలినాళ్ల రాజ్యమేలెను బహుదీప్తాయత వర్షములు ధర్మాయతమతి ఏలి ఏలి ఆయేలుతరి ఊహయొకండు కల్గి ధర నుండిన సర్వపురీ నృపాల సందోహము సర్వపర్వత నదుల్ మునులాశ్రమముల్ కనంగ అక్షౌహిని సేనగూర్చి సనుచుండి చరించె సమస్త ధాత్రి పూజాహరులై నృపాలకులు సన్మునులున్ తను గౌరవింపగా ఇట్లు పోవుచు పోవుచు ఒక్కనాడు తరులచే దేవకిన్నర సిద్ధచారణ దానవ యక్ష సంతత భుజంగదరులచే సమద దంతావళ మృగరాజ హరిణ శార్దూల సౌహార్దదిసిరులచే బ్రహ్మ ఋషి త్రిదశర్షి పర్ణానిలవారి భక్షాగ్రశైక్ష గురులచే జపహోమ నిరత హృషీక సంయమన దీక్షావు వ్రతిహరుల చేత పుష్పితానేక వృక్ష సంభూత మధుర వాసనాకృత ఘ్రాణ తర్పణము చేత మహితమైన వశిష్ఠము చేరి బ్రహ్మసూముని దర్శించే పార్థివుండు కని బ్రహ్మలోకమందున వనజోద్భవు పాదములను వాసవు ఓలెన్ ముని పాదముల వ్రాలిన కని
అమ్మునిపతియు ప్రీతి గాదేయునకున్ స్వాగతమంచు ఆసనము సంగి ఫలంబులు వేళ్ళునిచ్చి అభ్యాగత పూజ సల్పి సుఖమా నరపాలక భృత్యకోటి నిన్నేగను తింతురేకదవి ఈవు బలంబును కోశమున్ యథాయోగముగాగ చూతువుగదోయి సపత్నుల గెల్తువేయనన్. సపత్నులు అంటే శత్రువు. ఆ అమృతాతరమునకు అంజలిగై కొని చిత్తమంచు గాధేయుడు ఋషులు తెచ్చిన దివ్య తపఫలంబుగా నాయడ అన్నియున్ సుఖ సనాతములంచన ఇద్దరు సపర్యాయుతులై పరస్పర ముదావహ సాధు కథావచస్కులై కొంతసేపు నయంతన క్షోణిపతికి పరమ సుప్రీతుడైనట్టి బ్రహ్మ కొడుకు ఓయి ఓయి విశ్వామిత్ర ఓయి నేనా నీ బలంబునకు ఆతిథ్యమేర్పరింతు. అక్షౌహిణి సేన సమకూర్చి వచ్చిండు. మునుల ఆశ్రమముల్గనంగా అక్షౌహిణి సేన కూర్చి చనుచుండి చరించ సమస్త ధర్తి ఈని విశ్వామిత్ర ఓయి నేన ఈ బలంబునకు ఆతిథ్యమేర్పరింతు ఈ నీవతిథి శ్రేష్ఠుడవు ఈ నీకును నీదు సేనకు ఏన్ ఆతిథ్యశ్రీ నెరపుదు ఉండుమనన్ తానును గాధేయుడు ఇది యుతగునటవే ప్రభువు ఎచ్చటి సైన్యము ఒక్కడును నిద్దరునా అది ఎంతమంది నీవిచ్చిన కందమూలముల ఎంతకునైనను చాలు కాదటంచు అచ్చముగాగ భోజనమటంచిడదేనియు ఆశ్రవంబునన్ పచ్చని ఆకును మిగులు పాటికి రాదనగా వశిష్ఠులు నగి కాదు కాదు ఉండుమన అది అవినయమగునేమో తగదంచు నొప్పికుని భగవంతుండైన మునియు ప్రహ్లన్నుండై ఓయమ్మ కల్మాషినా అగ్నిహోత్రార్థ హవ్య సంపాదని అరుగుదేవయని పిల్వ అంతలో ఆశ్రమ సంకల్పధేనువు తానరుదించ శబళ ఓయమ్మ శబళ గాధేయుండు కుశనాభు పౌత్రుండు ఆత్మభూపుత్రుడైన కుశుని వంగడములో నిసుగు వచ్చెను వాని సైన్యంబునకు తృప్తి సంఘటిల్లలేహ్య చోష్య పానీయ పాళియు రసాన్న సమితి సత్కార సంతతి సంతరింపుమమ్మ నాయందు నీకు గలట్టి ప్రేమ కనుగుణంబుగా నా కోర్కికనుగుణముగా అని వశిష్ఠులు చెప్పిన ఎంతలోన కామధేనువు పొదుగు పాల్ కారి కారి పడెలు పడెలు గగట్టిన పడియ పడియ కులియ కులియగ జారిన కుల్య కుల్య ఒక్కడు అన్నపురాశి మరొక్కటి భక్ష్యముల రాశి ఒక్కటి సూపంబు ఒక్కండిక్షురసాపగా ఒక్కడు దధి కుల్య మధునవోజ్వల ఒకడై ఒక పడియ ప్రిడిలి గుడమై ఒక సగమును షాడవంబులొక సగమైన ఒక పడియ ప్రిడిలి గుడమై ఒక సగమును షాడవంబులొక సగమైనన్ చకితులు విశ్వామిత్రుని సకల చెమువు మృష్టభుక్తి సంతర్పితులై శాంతఃపురుడు సబ్రాహ్మణ పురోహితుడు సామాత్యుండు విశ్వామిత్రుండు మృష్టాన్నతృప్తుండై వశిష్ఠునుగాంచి భగవంతుడా నీ పూజ చేత పూజితుండనీతిగాని శబళ్ళ శబళ్ళగాదు సద్రత్నమగు గదా
రాజుగాని ఎందురత్నహారి ఒక్క వెయ్యాల ఒసగెద కైకొని ప్రభువ నాకొసంగవలయు శబళ అనిన వశిష్ఠుండు 1000 కాదు 10,000 కాదు 100,000 కాదు నా ఎత్తు బంగారము పోసినను శబళనీయను శబళ నన్ను వదలిపోవునది కాదు ఇది నాకు హవ్యంబు ఇది నాకు కవ్యంబు ఇది నాకు ప్రాణయాత్ర అగ్నిహోత్ర బలిహోమంబులు స్వాకార వషట్కారంబులు ఇష్టాపూర్తంబులు సర్వంబును నాకు శబళ ఆత్మవంతునకును యశమట్లు కల్మాషి త్యాజ్య కాదు నాకు దారుణీష ఆమె నన్ను వీడదు ఆమెను నే వీడ ఆమె నాకు నేను నామెకింతే ఆమెను నేను పరిత్యజింపమికి ఎన్నేని కారణంగులు కలవన బంగారపు నడుము పట్టెలు బంగారు మెడ పట్టెడలు జిగిమేల్మి హొన్ను పూజల అంకుశములతోడి 14,000 ఏన్గులకియవే అటంచు ఎడ్డిగె భూపతి 14,000 ఏనుగులు వాటికి బంగారపు నడుము పట్టలు బంగారు మెడ పట్టెడలు జిగిమేల్మి హొన్ను పూజల అంకుశములతోడి 14,000 ఏన్గులకియవేయటంచు అడిగె భూపతి యననమౌని దేశజాతములైన 1,000 హయములు రంగురంగుల గోవులన్ కోటి ఇచ్చక శబళ నిప్పింపవే సాధుమూర్తి నీ ఇచ్చవచ్చిన ఎన్ని మణులు హేమముంగమ్ము శబళనాకీవయనియే మాకిదియ దర్శమిది పౌర్ణమాసమిదియ యజ్ఞములు విద్య కాదు కాదనియే మౌని ఊరికే లాక్కపోలే బాప పూని ఏ రీతి నొప్పింపరాని మౌనడుగునదేమి ఇన్ని విధాలుగా పాపం మొదట వెళ్ళే పూని ఏ రీతి నొప్పింపరాని మౌని నడుగునది ఏమి ఎన్ను గాజి కొట్టుకు నాజ్ఞ బంట్లు ధేను రత్నము మెడ పలుపు తోడలాగి తోలిన శబళ తోలంగజూచి నన్ను మహాత్ముడైన మునినాథుడు వీగిరుని పెట్టునా నన్ను మహాత్ముడైన మునినాథుడు వీరికిరుని పెట్టునా ఎన్నడు నన్ను పాయని మునీంద్రుడు ఏటికి పాయు నన్ను ఈ అన్నిటికైన దానిని అనాగసురానిని భక్తురానిని ఆ సన్నుతమూర్తి ఎలవిడజాలు నటంచును దుఃఖమూర్తి అన్నిటికైన దానిని ముట్ట ఎత్తి దుసిపోజేసి శృంగముల్ వంచి మెడను దుసికిలించి పలుపు వెనుక కాళ్ళ చిమ్మి మును కొమ్ములన్ క్రుమ్మి భృత్యకోటి శబళ ఎగచి తన్ని ఎగబడి ముని కడగుంజని అకడున గర్జించుకుంచు అంబోధముగా భగవంతు ముందు నిలుచుచు భగవంతుడా నన్ను నీవు వదలితే చెప్పుమా క్షితిపతి జనము నెలలాగెదరు నన్ను ఎలా తోలెదరన్నంత ఋషియు తల్లి ఎలా వదలెదనమ్మని దోషరహిత ఆనందమూర్తిని విహిత సేవన్ ఎలా వదలెదనమ్మని వికృతుడవు రాజు నిన్ను తోలికొని పోవు ఆదడక్షౌహిణీ పూర్ణుడు అధిక బలుడు క్షత్రియుడు దుర్బలుండను క్ష్మాసురుండ నేనేమి చేయుదునే అనంగ ఏమి
క్షత్రియ బలమెక్కువగునే బ్రహ్మబలము తక్కువగునే ప్రభువ గాధిసుతుడు వీర్యవంతుడయగు సుబ్బే నీదు తేజము దురాసదంబుగదే మహాత్మా చాలును నీదు బ్రహ్మబల సంభృతనన్నియమింపుము ఇంతలోనోలి నృపాలు సైన్యమొక యొడ్డును బట్టగా చూతునన్న తల్లీ లలితంపుమూర్తి సృజయింపవే శత్రుజము నివర్హణోద్వేల రుజాప్రతానము అని పెట్టిన ఆ ఋషియాన వెంబడి అంబారావోత్సృష్టంగులై పప్లవోగ్రోజృంభంగుల్ సైన్యంగుల్ ధురీణంగులంత భుంభుం ధ్వానంగుల్గాగబుట్టెన్ ధరాహృద్ గంభీరానీకంబున్ విఘాతంబుసేసన్ తన కనుల ముందు తనదగు అనీకినియు నాశమైన వాడు సామాన్యుడా మరి వీటి సైన్యం అయితే పోయింది కానీ అస్త్రంగులతో నిన్నిచిన తనువుల పాప్లవమనీకమును గాధిసూతి హరించబడి ఆమె సైన్యాలు పుట్టించింది కదా వీని సైన్యాలు నాశనమైతే వాటిని నీటిని వీడు పాప్లవమనీకమును గాధిసూతి హరించబడి కుపిత శబళ రోమకూపంబులందుండి యవన శకుల కోట్ల నాహరించే ఘోరముఖుల దీర్ఘఘోరాసిహస్తుల కనక కేసరాభకాంతి తనులను శకయవనాలుల్ సకల ధరిత్రిన్ వికటగతిన్ ద్రవిన నరపాలుండ కుటిల బుద్ధిన్ హతులను చేసన్ శకచమువుల్ భాస్వర శరవన్హిన్ తల్లీయని పిలిచెను ముని తల్లీలాహూతి వెంట దైనుకమంభా కల్లోలరవము వెలువడే కల్లోలారవము వెంట కాంభోజులును పొదుగు వెంబడి పప్లవులు శస్త్రపాణులు యోనిషకృత్తుల నుండి యవనశకులును రోమాంతు సంభూతులై మ్లేచ్ఛులును మహాహరీతులును కిరాతులు ఆవిర్భవించిన శాశ్వమత్తేభ సైన్యముగ విశ్వామిత్రు అస్త్రవన్నీ అందరు మడిసిరి శబళ నుంచి వచ్చిన సైన్యం అంతా విశ్వామిత్రునస్త్రవన్ని అందరు మడిసి అంత కౌశికు తనుద్భవులు దుర్వారులు 100 మంది బ్రహ్మయోని మౌనిపైకి నేగిరి నిశిత అసి ఖడ్గ బాణ హస్తులగుచూ ఆ సైన్యం చచ్చిపోయింది కదా ఇంకా వశిష్ఠుణ్ణి ఇదికి వీళ్ళు 100 మంది బ్రహ్మయోని మౌనిపైకి నేగిరి నిశితాసి ఖడ్గ బాణ హస్తులగుచూ నాథ మౌని అంత నవ్వే వశిష్ఠుండు ప్రౌఢ బాణ కరుల వారి చూచి చిద్రుపలుగానై అద్రువగా సంబుత్సల్లనగు వన్హులుగా ఎదిరిచిన నృపసంతానము విద్రుపలుగా చల్ల బూది వెలి ప్రోలుగా బూది అయిన కొడుకు మొత్తం పుగాంచి వశిష్ఠునిగువ సాహసింపలేక తృప్తి సన్నగిలిన రెక్కలు విరిగిన పక్షియగుచు పెనుత్రపానిరూఢి అవధిలేని పరుగునకు తూలిపోయిన పంచకళ్యాణి వలె చెట్టు మొదట పీట పెట్టి కూర్చున్న శలలీ ప్రోధఘాతంబుల వీసరబోయిన సింహంబు ఓలె నిర్వేదంబు పొంది మరలిపోయి మిగిలిన యొక్క పుత్రగుని మేదిని నేలక చెప్పి యక్షపన్నగ సురరాజి కిన్నర సనాథము మంచుమలం తపస్సు పన్నగ ధరుగుర్చి చేయగ అనంత సమల్ వృషభధ్వజుండు తాను గసను దించి
కౌశిక కరుల్ తెరువు ఏమి మనోరథంబన. తపస్సు చేస్తే వృషభధ్వజుండు తానుగసను దెంచి కౌశిక కనుల్ తెరువు ఏమి మనోరథంబని. వచ్చినవాడు శివుడు, వీడు అడిగింది చూడండి. అని గాధిసుతుండు నాకు ప్రభువా సాంగంబు సోపాంగమున్ వినమత్ సర్వరహస్యయుక్తము ధనుర్వేదంబు నిప్పింపవే. నన్ను దేవేశ్వర యక్షరాట్ ధనుజ గంధర్వ ప్రభల్ చేరగాగనవే. ఇందరి అన్న వృషధ్వజుండరిగి వృషధ్వజుండరిగే వేడ్కందీర్చి కైలాసము. పో వశిష్ఠుని పని అయిపోయనంతు పరువులిడు చేగే ఆశ్రమ ప్రాంతములకు తత్ప్రయుక్తాస్త్రముల చేత దగ్ధమయ్యే అంతలో బ్రహ్మ ఋషి వశిష్ఠాశ్రమము అమ్ముదీసి మరులనమ్ము జోడించులో ఎచటి వారలచట ఎల్ల ఋషులు కాలి కొలది పారి గగ్గోలుగానైనా పల్లె ఎల్ల చెవిటి పర్రయ్యే. కనుమూసి కందెరచులో కడు వశిష్ఠుండనే భీతి లేదు పదుడా అనుచు గాధేయుని నీవు లేవు కుటిలా ఉదరు పాట మునిపల్లె మంట నిడెదో ములుచ అంచును తన యమదండ సన్నిభము ఉదగ్రలయాగ్నిభంగు దండముంకొని పైకెత్తి. కౌశికుడు కోపమున నిలుమంచు బిట్టునార్చిన అన్నాడు కౌశికుడు. విశ్వామిత్రుడు నిలబడరా. నిలుమంచు బిట్టునార్చిన ముని నిచినాడనుర సి కుటిలోద్ధత క్షత్రబంధు నీ ఘనమగు అస్త్రగర్వమును కాల్చదరా అసిగర్వ దూషిత ఔరౌర బ్రహ్మబలమును నీ రుధిరాపాన రాజ నిర్వీర్య బల ప్రారంభమంత చేయదురా రమ్మన రాజు విడిచే ఆగ్నేయం. అది సాగరంబునందు అంబు బిందువు ఓలె వెస బ్రహ్మదండ నిపీతమయ్యే. తెరపి లేకుండా గాధిసుతుండు వారుణంబును రౌద్రమును ఐంద్రమును నిశీకమును మానవంబును మోహనంబును పాశుపతము గాంధర్వంబు స్వాపనంబు సరగ జృంభణమును సంతాపన విలాపనములు మాదన శోషణములు దారణంబు వజ్రము బ్రహ్మపాశంబు కాలవరుణ పాశముల్ పైనాకశరములేయ అడచదండంబు. శుష్కంబు ఆర్ద్రమన్న రెండు పిడుగులేయంగా హరించే కర్ర విస్మయకోపభావిత నిత్రుడౌచు విశ్వామిత్రుడంత పైశాచమైన యస్త్రంబు. క్రౌంచదండాస్త్రముల్ విష్ణుచక్రంబును ధర్మచక్రంబు కాలచక్రము వాయవ్యశరమును మథనంబు హయశిర శక్తిద్వయమును ముసల కంకాళయుగ్మంబు కాళాస్త్ర వైద్యాధర త్రిశూలములు ఘోరమగు కంకణంబు కాపాలమును ప్రయోగంబు చేసే మౌని దండంబునా ఎలవాని మృంగెనోయి శ్రీరామచంద్ర మహోనిధాన సర్వకార్ముక విద్యా ప్రశస్త హస్త. శతానందుడు చెప్తున్నాడు. అంతట సర్వాస్త్రంబులు శాంతించిన గాధిసూతి చండారుణ నేత్రాంతుడు బ్రహ్మాస్త్ర
అస్త్రము హస్తాంతమునంబూనే లోకవల్లాడి శిశు సురలు దేవ ఋషుల్ పరివల్గిత స్ఫురణ నట్టిటు సోలిరి భ్రాంతులై తొర్రకి గాధిసుతుండును అస్త్రమున్ పరగజేస కృపాళు మునీంద్రుపై చిర చిర బ్రహ్మదండము గ్రసించును దాని ఎల్లయస్త్రముల్ మొరగియు దేనికిన్ వికృతు బంధని స్వామి ఎల్లయస్త్రముల్ మొరగియు దేనికిన్ వికృతి బొందని స్వామి వశిష్ఠుడు అంతలో ఎర్రకులు కృమ్మినట్లు హవణించే బ్రహ్మాస్త్రం సముద్గత రోమకూపముల్ కరకర మంటలై ఎరపు గ్రమ్మిన రౌద్ర మనోజ్ఞమూర్తి బ్రహ్మపుత్రిని చేతిలో బ్రహ్మదండము ఉగ్రకాలానల జ్వాలలు మియజొచ్చే అంతటి మహాగ్నియును బ్రాహ్మ్యమైన తేజమందు లింకించెను వశిష్ఠుడు అధిక శక్తి ఒండు విరిగి నీరము ఒగి తేరుకొన్నట్లు సాధుమౌని సుప్రసన్నుడయ్యే సర్వఋషులు సేయు సంస్తోత్రముల చేత పరమమైన తన తపము చేత ఏర్చడు కోపవంధికల నెల్ల కుదించి వశిష్ఠుడు అంతలో తేర్చిన శాంతి అయి అరుగ ఈ టైం మిగిలిపోయింది వీడు ఏర్చడు కోపవన్హికల నెల్ల కుదించి వశిష్ఠుడంతలో తేర్చిన శాంతి అయ్యరుగా దిమ్మయి కౌశికుడు అంతనంత ఫెల్లార్చిన శ్వాసమై బలియురా నిఖిలాస్త్రములు ఒక్క కర్రయై తీర్చిన బ్రహ్మదండము నిదిర్చడి పాటికి రావే అంచును ఛీ క్షత్రియ బలంబు ఛీ క్షత్రియ బలంబు అస్త్రబలంబు ఛీ అస్త్రబలము బలమన్నచో బ్రహ్మబలమే బలం బగు బలమన్నచో బ్రహ్మబలమే బలం నేను నింతట ప్రసన్నేంద్రియమానసుండయి మహోగ్రతపంబునాచరింతు అది యొక్కండు బ్రహ్మత్వ కారణమని ఇంత చేసియు కోపమేల రాదు ఈ వశిష్ఠునకు నేను ఇట్లే తపస్సు చేసి కోపము తెప్పింతు చివరిదాకా ఈ వశిష్ఠునకని బ్రహ్మ ఋషి మహేంద్రునందునను బద్ధవైరుడై అడిగే సనియే అరిగే బ్రహ్మ ఋషి మహేంద్రునందునను బద్ధవైరుడై అరిగే రామా అనిన శ్రీరామచంద్రుండు మనసునందు నాకును వశిష్ఠు బ్రహ్మదండంబు రక్ష నాకు గాధేయు అస్త్రసంతతులు రక్ష ఇవన్నీ ఇందులో వీడు ప్రయోగించిన అస్త్రాలన్నీ రామచంద్రునికి చెప్పినవే మొదట మీదట వచ్చేప్పుడు వనానికి తీసుకుని వచ్చినప్పుడు నాకు గాధేయు నస్త్రసంతతులు రక్ష అనుకొని అనంతరం విమియంచునటికి అంత శతానందుండిట్లు చెప్పే విశ్వామిత్రుండు దక్షిణ దిశకేకి ఘోర తపస్సు చేసే అప్పుడాయనకు హవిష్యందుడు మధుష్యందుడు దృఢనేత్రుడు మహారథుడునను పుత్రకులు సత్యధర్మపరాణులు కలిగిరి అంతనొక 1000 ఏండ్లైనా బ్రహ్మ వచ్చి నీవు రాజఋషివైతివని చెప్పి అంతర్హితుండైన విశ్వామిత్రుడు ఆత్మలో కుంది ఈ 1000 ఏండ్లు రాజర్షికా శశ్వత్ తీవ్రతపంబు సేయుటని లజ్జాబుద్ధి గాఢౌరతుండు అయి శ్వాసంబు బిగించి నిశ్చరుడునై అభక్షుడై లీనవన్యశ్వత్థ
సమర్థాకృతియై నిగూఢతర దివ్యజ్యోతియై ఉండగన్ వాలిక మాటలున్ బెరకు పట్టిన చూపులు జిర్రజుత్తు లోవ్రాలిన రెప్పలు ఎర్రని సెరల్ కనుదమ్ములు కప్పు మైజిగుల్ వ్రాలిన రెప్పలు ఎర్రని సెరల్ కనుదమ్ములు కప్పు మైజిగుల్ పీలిక గోచిపాతలును వెనుక ఏదో ఒక రాజలక్షణంబై లులితాక్షముల్ గిరగిరైచను గోసగి వచ్చి ఒక్కడై మౌని పాదంబులన్ వ్రాలి మామకీన నన్ను చేపట్టవేయన్న కన్ను కొసల కరుణ తొలు కాడలెమ్మని గాసిసూతి నిభృత నేత్రంబులన్ నిదానించి చూచి నీవు త్రిశంకుడవా మరి ఈ దేశం ఏమిటన్న ఇటు వచ్చే ప్రభు నా వెనుకటి రాచరిక పుట్టివియు సర్వంబు డీల్వడెన్ కరుణాబ్ధి కులగురువు చేత తత్పుత్రకులయు చేత నిట్టులైతిని ఒక దీప్తమిష్టి చేసి బొందితో స్వర్గమునకును బోదు నల్ల ఇష్టి మీరును గాని చేయింపుడంటి దాని ఫలమున పుల్కసుడైన నేను ఇట్లా అడిగినందుకు చెండాలమైన నేను అడిగింది ఏమిటి ఒక యజ్ఞం చేసి స్వర్గానికి పంపమని చెడ్డ కోరిక కాదు ఇష్టి మీరునుగాని చేయింపుడంటి దాని ఫలమున పుల్కసుండైన నేను మున్న నృతమాడినది లేదు ముందు ఆడబోవు ఎవరని జన్నములంబడి తవిలిన కోర్కుల ఫలంబుదార్చికొనరు నా అవినయముగాక అని నన్ వివృతాక్షుడు మౌని చెప్పు విస్తృతి అని నన్ వివరాలు చెప్తున్నా త్రిశంకుడిట్టని ప్రభు నేనేగి వశిష్ఠమౌని సశరీర స్వర్గవాంఛా ఫల ప్రభవంబౌ సవయాజకత్వమునరింపంగా ఘోర నంద్రోలె నా ప్రభువు ఈ కోర్కి అయుక్తమంచు గురుపుత్ర శ్రేణి వాంఛించితిన్ రుభులోకమును చేర మానుషపు మూర్తిన్ యజ్ఞకార్యార్థినై తండ్రి కాదంటే కొడుకుల దగ్గరికి పోయి లజ్జావనతాంగుడనై హృజ్యాత నిరాకృతి ప్రహీణాత్ముడనై తజ్జాతుల పాదంబులు మజ్జనముగ బాష్పవారి మన్నించి ప్రభుల్ గురును తరువాత మీరలు గురునియంతవారు పొమ్మని త్రోచెదిత్తోరు మూర్తినను వశిష్ఠులు మీ పదనలిన మొకడే నాకు శరణన్న పరిహాసనద్ధముఖులు ఔర దుర్బుద్ధి గురులు కాదనుటయు మరీవు సనుదించి మమ్మాశ్రయించుటయు అడగటమే తప్పు ఆయన అన్న తర్వాత ఔర దుర్బుద్ధి గురులు కాదనుటయును మరీవు సనుదించి మమ్మాశ్రయించుటయును మాటలో అనటంలో ఉండొచ్చు ఔర దుర్బుద్ధి గురులు కాదనుటయును మరీవు సనుదించి మమ్మాశ్రయించుటయును ఎల్ల ఇక్ష్వాకులకు గురు ఈశ్వరుండు సత్యమూర్తి వశిష్ఠులు సనుము ఆయన కాదన్నదియా మాయట చేయించుకుందు మరి త్రైలోక్యం ఆయన యధీనము ఆయనక అవమానంబు సేత అరుగుమా ఇటు తొంగి చూడకుము పోకుటిలా ఇటు తొంగి చూడకుము పోకుటిలా అన నాకు గల్గె కోపము మీరై ఘటింపరేని అన్యులు పటువులు ఘటింతురంటి వాగ్విధృతిమై ఇది కాకపోతే
కెరటపు మాటకు కోపగించి వారు నన్ను గోసంగిగా శపించినారు స్వామి. నాటిరే జిర్రజుత్తును నల్లమేను ఎర్రగుడ్డులు వడియే నాకు ఏమి చెప్ప నన్నేతాదృశు చూచి మంత్రులు నానా భృత్యులు దూరమై చన్నం నీపై నిల్పి కొంచు తుది ఆశన్ స్వామి ఏకాకినై నిన్నే ధ్యానము చేసి కొంచు ఇటగా నీ వచ్చితి ముంతువో నన్ను తేల్తువో దైవమున్ పురుషయత్నం బొగ్గి మార్పింపవే శ్రీదయామూర్తి పొమ్మన్న పోదు నేను పూని యజయింపజేసి స్వర్గానికైనా కమలి వాసిష్ఠులట్లు గూడెమునకైనా యజ్ఞం చేసి స్వర్గానికి పంపిస్తావా గూడానికి పంపుతావా ఎటుల మొగ్గింతువో త్రాసు వీవెనాకు అనిన హృదంతరంబున దయారసవా ప్రథమోదవిందులై అనిన హృదంతరంబున దయారసవా ప్రథమోదవిందులై నిన్ను గ్రహించి విమల నిష్ఠయు ధర్మము గల్గు నీకు నిక్కిన నది చేతికందు గదా కృచ్ఛ్రమో వేల్పుల వీడు నిక్కితే ఎందుతుంది ఏమిటిగా దానికి ఒక పెద్ద పనే నిక్కిన నది చేతికందు గదా కృచ్ఛ్రము వేల్పుల వీడు పుల్కసుండగుని అగు నిన్నె పంపెద కనుంగును అచ్చటికి ఇంతలో నృపా ఈ చెండాలుడుగా ఉన్న నిన్నే పంపిస్తాను అని పరమధార్మికులైన తన పుత్రులను చూచి తండ్రి హవిష్యంద తండ్రి మధుష్యంద నయనా దృఢనేత్ర నన్నుగన్న తండ్రి మహారథ తీంద్రమైనది చూడుడా త్రిశంకునకు మీరరిగి ఎల్ల ఋషులను పిలిచిరండి నాదు మాటగా ససుహృత్ సశిష్యగా సర్విజముగా ఎవడైన కాదననేని నాతో ఎప్పుడది వచ్చి మీరును అరుగుడంచు శిష్యులను పుత్రకులవంప చెలగివారు ఆశ్రమమున కరిగివారు దేశమునకేగి తిరిగివారు వాయువేగ మనోవేగ వల్గనములను ఋషిని పిలిచి వచ్చిన ఋషులును ఆనన నిరంతరీకృత సామయుషిత సకలాగులై పారిషదుల్ బ్రాహ్మణులు వచ్చిరి త్రయీవదనుల్ అంత పుత్రులు శిష్యులు నరుగుదించి తమరు సంగిన యాజ్ఞ ఔదల వహించి ఎల్ల ఋషులను పిలిచితివి మేము కాని ఆ మహోదయ వాసిష్ఠుల నిన్న మాట ఒకడు మహోదయుడును వశిష్ఠుని కొడుకు వాళ్ళన్న మాట ఇది క్షత్రియ యాజక చండాల యజమాన క్రతువున భోక్తలుగారు సురలు యజ్ఞం చేసేవాడు క్షత్రియుడు యజమానుడు చండాలుడు క్షత్రియ యాజక చండాల యజమాన క్రతువున భోక్తలుగారు సురలు ఈ తిండి తినవోగు ఋషులు పాంక్తేయులు ఈ ఋషులకు స్వర్గమెత్తుపడదో చీయంచు కోపరంజిత నెత్రులై అనేది ఆ మహోదయుడును అల వశిష్ఠు పుత్రుడునని నిల్వ ఇట్లా అన్నారు చెప్పరా పుర్రగ్రాగి ఏమి సర్వతైజసరాసులైన మునుల యాజకత్వమున పుల్కసుండు సేయు యజనంబునన్ ఫలసిద్ధి లేదో ఇంతమంది ఋషులు
సర్వతేజసరాసులైన మునుల యాజకత్వమున పుల్కసుండు సేయు యజనంబునన్ ఫలసిద్ధి లేదు ఇంత ధర్మంబు తెలియని ఈ అనాథ మునుల శపింతునని జలంబులు గ్రహించి నన్న దుష్టుని నిందించినాడెవండు నా మహోగ్రతపం వాడినాడెవండు వాడు వాడు నిర్దగ్ధుడై భస్మమగుత అనుతు నీళ్లు వదలే కోపాత్త బుద్ధి అయిన మహోదయుండును వశిష్ఠపుత్రులు 100 మంది భస్మీభూతులై గాధేయుడు కోపంబు పట్టదాలక మీరు కాలపాశనీతులై 700 జన్మములు కుణపఖాదులు కుణపదాహకులు శమాంసాహారులు వికృతులు విరూపలగుతమని మరల శపించి ఈ మహోదయుండు నేల దూషించే నన్ను అదియ కారణముగా ఆతడును నిషాద జన్మమెత్తి సత్యదయాధర్మ దూరుడగునటంచు దూరువెట్టి ఋషిమధ్యంబున ఈ త్రిశంకుడును తానిక్ష్వాకుదయాది సాభిషవ ప్రోజ్వల యజ్ఞకర్తయును తృప్తింగొందితిన్ వీనికై కృషితుల్ మీరలు వీని మానుషపు మూర్తిన్ స్వర్గమిక్కింపగా కృషిభూతంబగు యజ్ఞముల్సలుపుడు ఉర్వీదేవభూతేశులై అని నా భయం పడి ఎల్లరు మునులును ముక్కోపి ఇతడు అని నా భయం పడి ఎల్లరు మునులును మనకేల ఇతడు ముక్కోపి ఇతండును ఐక్ష్వాకు కొంచెం వీలు కనబడ్డది చండాలను చెప్పి శాపగ్రస్తుడైతే మాత్రం ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాడే కదా వాడు మంచివాడే మునులను క్షత్రధర్మ పరిరంజితులను చేసిన చెప్పుకున్నాడు కదా అమృతం ఆడినది లేదు ఇంకా మనం ఆడబోనది లేదు ఎల్లరు మునులును మనకేల ఇతడు ముక్కోపి ఇతండును నైక్ష్వాకు కానిమ్మని యారంభించి యజ్ఞమాయాక్రియలన్ వెసయథా కల్పముగ యథావిధిగా సర్వకర్మలును జేయ యజ్ఞభాగంబు కొర్రకు గాదిసూతి సుపర్వులగముల పిలిచే లేచి ఒక దైవతమును రాలేదు తాందాన వ్యవధాక్రోధుడు తాజడల్మలచి విశ్వామిత్రుడంతన్ హవిశ్రువముల్ హస్తముతోడనెత్తి సువచస్కుండై త్రిశంకున్ ధరాధవ ఈ వీరలు వచ్చి రాకయగునే త్రైవిష్టపం వీడు వస్తే స్వర్గం రాకపోతే లేదా ఈ వీరలు వచ్చి రాకయగునే త్రైవిష్టపంబీవు మత్సృవముంగై కొని పొమ్ము కాదముటలున్ చూతున్ తపోదృష్టిచే రాజా నీవును పొందజూతు సశరీర స్వర్గమున్ మత్ తపస్తేజంబింకను స్వార్జితంబు గలదు ఆ తేజంబు పొంటన్ సురభ్రాజిష్ణత్వము పొందమంచు శృవమభ్రంబందు వీజన్ లతాశ్రీ జంఘాలుడు తా త్రిశంకుడును చేరన్ స్వర్గము ఆ వీపుతోన్ చీ చీ పో పో చండాలా పొమ్మన్నరవములు అక్కడి నుంచి త్రిశంకుడును చేరన్ స్వర్గము చీ చీ పో పో చండాలా చీ పొమ్మన్నరవములు అంతట తల క్రిందై చెడి పడుచు త్రిశంకుడు వాసరచుటదోచే యౌగ పద్యము వింటన్ వీణరపు వినొచ్చింది వాళ్ళరపు వినొచ్చింది వంచితుడై త్రిశంకుడును వ్రాలుచు స్వామి ఇదేమి నన్ను పంపించిన ఎంత లేదనుచు పెట్టిన కేకకు అంద నిలువు మీ వంచనియానబెట్టెము ఆతడు అందున నీచే అంత కోపించిన గాటి సూటి కనిపించను వేరొక స్వర్గమత్సకం శ్రీమన్మోహన మోహనాకృతి గదోచన్
దక్షిణాకాశ విధి మార్గంబున అంతలో ప్రవిల సత్యయోనిధుల్ నూత్న తారామాలా పరిదీప్త సప్త ఋషి చక్రద్యో నవాంబోధుని శ్రీమన్ నందన పారిజాత తరురాజి ప్రౌఢ సంతానముల్ శ్రీమన్ మోహన మోహనాకృతి గదోచత్ దక్షిణాకాశ విధి మార్గంబున అంతలో ప్రవిల సత్యయోనిధు నూత్న తారామాలా పరిదీప్త సప్త ఋషి చక్రద్యో నవాంబోధుని శ్రీమన్నందన పారిజాత తరురాజి ప్రౌఢ సంతానముల్ వేరొక ఇంద్రు దేవతల వేరయొకళ్ళ సృజింపబోచు ఊరటమాని దేవతలు ఉమ్మలి గంజను దెంచి గాదిగా తేరుము శాపవిక్షతుడు దేహముతో సురవీధికెక్కుని వీరువడుం తపస్సులును పేర్ములు తద్గతముల్ మరెక్కినన్ అని నను గాదిసూతి అవునవును త్రిశంకునకేను మాట ఇచ్చిన ఎది పొల్లుగోదగదు సృష్టియునర్చిన తారలున్ ఋషుల్ చనువున నిల్పజూడు త్రిశంకుని భద్రముగా గజూడుడి అనుమతి నిందు నాకన సురాళియు ఒప్పికొనెన్ సమస్తము వైశ్వానర మార్గ బహిష్యజ్యోతిస్సులగుచు చెలగడ్డుగాతన్ విశ్వామిత్ర త్రిశంకుడు శాశ్వతుడై ఇంద్రువోలెదనియటుగాతన్ అని ఎల్ల దేవతలు ఏగిన యజ్ఞము పూర్తి చేసి కృతమతులగుచుంగనివి ఋషులు నా తండ్రి వినవంశ తుషారదీధికి రఘురామా తలయొరిగించి లక్ష్మణుడు తాను గౌతము వంకజూచె కన్నుల మృదుహాసమేదు రమణోజ్ఞమవంశులు కొర్కి గుండ్లుగా వెలలిచె రామభద్రుడు. కథ చెప్పటం సొగసు అయిపోయింది కదా త్రిశంకుని కథ. ఇంకోటి మొదలు పెట్టాలి మళ్ళీ మధ్యలో బ్రేక్ చూడండి ఎంత చమత్కారంగా. అని ఎల్ల దేవతలు నేగిన యజ్ఞము పూర్తి చేసి కృతమతులకు చుంచని ఋషులు నా తండ్రి వినవంశ తుషారదీధికి రఘురామ అంటే తలయొరగించి లక్ష్మణుడు తాను గౌతము వంకజూచే కన్నుల మృదుహాసమేదు రమణోజ్ఞనవాంశులు కోర్కి గుండ్లుగా వెల్లలిచె రామభద్రుడు. నవీన కుతూహల రమ్య వేగవాక్కులు మునులు ఎల్ల ఆపైని కోరెదవేమి ఘటిల్లెనో ఎనెన్. తర్వాత ఏం జరిగింది? మరల శతానందుండితనియే లాభము లేదు విఘ్న బహుళంబని యామ్య దిశం త్యజించి ఇంద్రాపుడు గాదిసూతి జననంత తపోర్థము వారుణాశకు పడమటి దిక్కు శ్రీభరితంబు తీర్థ జలసేవది పశ్చిమ దిక్కునన్ వ్రతక్షోభిత పాలితేంద్రియుడు ఘోర తపం గొనరించె అచ్చటన్. తపములగూడుగా సముదితం వగు తేజపు బ్రోవుగా కాయ పసుపుగా నిమీలిత శుభాక్షములం కజియుండ కనాడు. తపములగూడుగా సముదితం వగు తేజపు బ్రోవుగా కాయ పసుపుగా నిమీలిత శుభాక్షములం దగియుండ. ఒక్కనాడు అపుడ విలోచనంబులను విచ్చికనెన్ విలోచనంబులను అంతన విచ్చికనెన్ విముక్త బంధ పద సమీపధాత్రిని ప్రణామము చేసెడు నొక్క కుర్రన్.
కన్ను తెరిచాడు పాపం వాడు కనబట్టుడు. కని నాయన నీవెవరవు నను నేటికి ఆశ్రయింతునా అతడును ఓముని వేరయొక త్రిశంకుండను అనుమతి అయిన వినుతు ఆత్మీయ కథను. నిజిత సుకృత భృగుతటమున రుచీకుడను ఋషి వృషభునకేన్ముబురిలో ప్రచురముగా నడిమి గొడుకను పచరించితి సేవ గురుల పాదములందు. మధ్యముడనైన నా పేరు శునశ్యేపుడు. పాపము నేను తత్ఫలము పంటకు యజ్ఞమొకండు తానయోధ్యాపతి అంబరీషుడును నై పునరింపగా. అంబరీషుడు ఏదో యజ్ఞం చేస్తున్నాడు. వాసవుండు శ్రీగోపనుడై పశున్ వెలచుకొంచుదనన్ సవయాజకుల్ వెసన్ భూపతితో పశున్ వెతుక బొమ్మనిరి అట్టిటు గీడు పాయగన్. దానికి పశువు వీడు కావాలి ఇప్పుడు అన్నమాట. ఆరాదు వెదకి వెదకి మహారణ్యంబులు పురంబులద్రులు పల్లెల్గూరి భృగుతుందమున మాయూరికి చనుదెంచ వెదకుచుండి దశ దిశల్ బ్రహ్మర్షిని మాతండ్రి అజింహగుడై రాజు సేవసేయుచు నాలో బ్రహ్మ విఘాతము చెప్పిన బ్రహ్మర్షియు సానుభూతి పచరించుటచే. ఆయన వచ్చి నీకేదో సేవ చేస్తూ చేస్తూ అయ్యా ఇట్లా యజ్ఞం విఘ్నమైపోయిందని చెప్తే వీడు కొంత సానుభూతితో ధైర్యముంజేసి ఎడి సానుభూతి పచరించుటచే ధైర్యముంజేసి ఎడిగెను ధాత్రిపతియు మా జనకు యజ్ఞ విఘ్నంబు మాన్పుటకును నరపశువుగా వలయు మౌనినాథ. 100,000 గోవులిచ్చును బదులుగాగా. ఇది క్రతు విఘ్న సంహరణమే. ఫలమద్దియు కొంత చేరు. ఊరికే మీరు తీసుకొని ఇస్తే యజ్ఞ విఘ్నాన్ని ఆపుతుంది. యజ్ఞం చేయించిన ఫలమద్దియు కొంత చేరు. నేనిదియును యజ్ఞకర్మమనియే ఇది ధైర్యము చేసి ఆడెదన్. మదిగలదేని మీ ఒక కుమారును అటంచును ఆడి ఆడనట్లు ఒదుగగనాగా. మజ్జన కుడుగే ఒకించుక మాట వెంబడి మాలో జ్యేష్ఠునియందు నిచ్చలును ప్రేమంజేయు మా తండ్రి తానాలోచించి ఒసంగజాలెననే జ్యేష్ఠాపత్యముంగాని. మీ కుమారుణ్ణి దయచేస్తానా అని అంటే చిజి ఇవ్వాని వెళ్ళేవాడు. అదే నేను పెద్ద కొడుకునైతే ఇవ్వాను. భూపాలున్నందొక త్రోవ చూచి తెగువన్ వాటించి మాయమ్మతో ఇలాగంచనగా కనిష్ఠ సుతు కాని ఆమె కాదన్నచో పరిశేషం న్యాయము చే గురువుల వాగ్బలము చేత క్షోణిపతి నిరంతరము మసలని నిరాదరణముచే యజ్ఞ పశుత తప్పనిసరి అయ్యి ఓయి స్వామి యౌష్మాకినమయి ఉదారమగు విశాల పశ్చిమ పుష్కరాశ్రమంబు తన అదృష్టము కాక ఈ దారి నిలయుండునో యునశ్యేపునకో మహాత్మా. పుష్కరాశ్రమం వీడి ద్రోవలో ఉన్నది, నా అదృష్టం కాకపోతే ఇక్కడ ఎందుకు నిన్నంత హృదయమేఘాంచల కరుణారసాసార నేత్ర చిహ్వాంతుడగుచు పశుభూతుడా నీకు వచ్చిన భయము లేదు. ఎక్కడ దయే త్రిశంకుని దగ్గర ఇక్కడదే. నిన్నంత హృదయమేఘాంచల కరుణారసాసార నేత్ర చిహ్వాంతుడగుచు పశుభూతుడా నీకు వచ్చిన భయము లేదని పుత్రకుల చూచి అంతలోన తండ్రి హవిష్యంద తండ్రి మధుష్యంద నయనా దృఢనేత్ర నన్నుగన్న తండ్రి మహారథ తాశునశ్యేపుడన్నట్టి ఆ ఎల్ల విన్నారు కాదే
ఏగి మీలో నన్ను కరుడితని బదులుగాగా యజ్ఞ పశుత్వంబుగందు. తన కొడుకుదే. ఏగి మీలో నన్ను కరుడితని బదులుగాగా యజ్ఞ పశుత్వంబుగండు బావులు అతని చూడుడి ఎంతగా నావటిల్లు. అనినంత హృదయమిహాంచల కరుణారసార నేత్ర జిహ్వాంతుడగుచు పశుభూతుడా నీకు వచ్చిన భయము లేదని. పాపం తన కొడుకులు ఏగి మీలో నన్నొక్కరుడితని బదులుగా యజ్ఞ పశుత్వంబుగండు బాబులతని చూడుడి ఎంతగా నా వటిల్లుననినా ఒక్కడు నొక్కడు అంతనంత ఎవని కొడుకో తీపియో మవ్వపు తన కొడుకు చేదో మరి ఇది తగవో ఎవనికి వాని ప్రాణము నెవ్వగ కాదో త్యజింప నీవతలతుమా అని నన్మౌనియు కోపవిహ్వలిత నేత్రాంతుండు ధర్మంబు చెప్పిన నీకింతయు పట్టదే కరుణ ఏవి సంపు మీ గుండెలందను కంబో. ఇదే అని పుత్రకులు మద్వాక్యంబునన్ గౌరవంబును లేదే. శునశ్శేపుడేమో తండ్రి వాక్యం చేత అందరి గౌరవం చేత పరిశేష న్యాయముచే గురువుల వాగ్బలము చేత వాడు పొమ్మని అన్నీ లేదు పాపం. నేను జ్యేష్ఠునివా అన్నాడు వాడు, కనిష్ఠునివా అని తల్లి అన్నది. గురువుల వాగ్బలము చేత బయలుదేరి వాడు వస్తే వీడు పొమ్మని చెప్పినప్పుడు పోతుంది అని నన్మౌని యొక్క విహ్వలిత నేత్రాంతుండు ధర్మంబు చెప్పిన మీకింతయు పట్టదే కరుణ ఏవీ సంబు మీ గుండెలందను కంబోదే. ఇదేమి పుత్రకులు మద్వాక్యంబునన్ గౌరవంబును లేదే. ఇదే మిమ్ముమే నే సుకృత కర్ముల్ ధర్ములంచెంచితి ముల్లోకంబులు బ్రహ్మదండమున నిల్పు స్వామి. ఆ స్వామి పుత్రులు లీలాగత కోపవన్నికల దగ్ధుల్గా గావించితి. నీ లెక్కింటురా కొడుకులే ముల్లోకంబులు బ్రహ్మదండమున నిల్పు స్వామి. ఆ స్వామి పుత్రులు లీలాగత కోపవన్నికల దగ్ధుల్గా కాంచితి చెల్లెంగో పరిహీన ధర్ముల దయాశ్రీమాది వాసిష్ఠులన్ మల్లాడంగను లేదు వారి ఎడ ప్రేమల్లేవు మియందు. శ్రమాంసభోక్తలై సమల్ సహస్రముచను అమందదర్పులై వృధాభ్రమన్ మనుష్యపాళిలో అనుచు శపించి శునశ్శేఫునిగని పాశములగట్టి మోహన రక్తార్ద్ర నిరంతర మాల్య శిచయు నిను జూపమునన్ బిగింప నిలుచున్న ఎడన్ గాథలు రెండు చెప్పి ఇవిగాని ఉషర్బుధు గూర్చి పాడుమి. నాథుడవై హృషీకముల నాయన సిద్ధిఘటిల్లునన్న ఆ గాథలు స్వీకరించి వడిగాదని శ్రాంతిని నిరియున్న నిర్బాధుని అంబరీషుగని రా ఇది వేళయుమించె భూమివా. ఎదురు చూతురు యాజకులేము నిన్ను గడువు చెడకుండబోనగుగాదయన్న హర్షియై అంబరీషుండు యజ్ఞవాటికేగే తా శునశ్శేపుండు తేగుదేరన్. సంబరమున్నవారును రక్తాంబరధరు చేసి యుపమందు శునశ్శేపుంబట్టి గాథాద్వయ సంబోధము చేసినతడు సంయమ బుద్ధిన్. ఇంద్రుడు పేంద్రుడిద్దరును ఎంచిన గాథలలో రహస్యముల్ సాంద్రములైన స్తోత్రముల సమ్మదులై సనుదించుచున్ రుచీకుంత్రసిదున్ గ్రహించి ఒడగూరికి దీర్ఘతరాయువున్ కృపాతంద్రులు అంబరీషునకు తత్
క్రతులాభము కల్గజేసిన 1000 రెట్లైన ఫలలాభ విస్తృతికి అంబరీషుడు సంతోషమందే. అంత దీర్ఘమైన ఆయుస్సు పొందిన రుచీకుడంతకన్నను సంతోషమందే. అంత విశ్వామిత్రుండు అచ్చట 1000 ఏండ్లు ధర్మాత్ముడై తపస్సు చేసి వ్రతస్నాతుడైన దేవతరును బ్రహ్మై వచ్చి నీవు ఋషివైతివి అని చెప్పి దేవలోకంబులగేగిన. ఇంకొక ఇన్నాళ్ళు చేసియు అన్నా ఋషిననెడు మాత్రక నేననుతున్ కన్నులు మూసి మరల తపస్సు నెరపెన్ నిశితమైన చూడ్కి నిలుపుతు. అంత మాకంద తతుషాఖిక కోకిలాలాప కౌతూహలాకార కలన చేసి ప్రాత సమాయాత శీతానిలాధూత సాధు పల్లవ హస్త సంజేసి రేఖాభవద్వారిశాఖా నదీవేణికాశ్రంసిత దుకూలకాంతి చేసి సామోద కల్హార సంఫుల్ల నీరేరు ఆకేకరాత్త మోహనత చేసి తరుణశాలీన కోమలాతప విసారి హృదయవాంఛాస్రవత్ ప్రేమరేఖ చేసి శకలిత మరాళ కూజహాసంబుగా వసంత నవ శుభ వచ్చే అప్సరసవోలే. ఆయడ మందహాస కలితానన్న దీధితిగాంచుతున్న గాధేయుని నేత్రమార్గ పరిధీకృత మోహన మోహనాంగ రేఖాయతమాన గోపన వికంపిత ముగ్ధతరాంగుళీ గృహీతాయత సిక్తచేల కలితాంచిత కాంచి పదాభిరామయ ఎడమమూపు గ్రహించి కుటిచేత కుచమండలము గోపనము సేయులలిత రేఖ ఎడమచే పిరుదుపై నడుముపై తడిచీర లాగునోయన్న విలాసదిత్తి కనులోరగవంచి క్వచిత్ దృష్టిపాతం సేయు విభ్రమము సొంపు వంకలు గలించి బొట్టన వ్రేలుదు నెడమ పాదము నాట్యహేల బిడ్డకు పొరలిపోవునట్లు. ఇవన్నీ ఈ లలిత రేఖ, ఈ విలాసదీప్తి, ఈ విభ్రమం యొక్క సొంపు, ఈ నాట్యహేల బెడగు పొరలిపోవునట్లు పుష్కర తీర్థంబునందు స్నానమాడి అంబులోడు కేశపాశదీప్తి కేడించు మేనకయన్న సురవధూటి కన్న కన్ను త్రిప్పకజూచి గాధియుడు దెప్పరమై తలగోళ్లదువుచున్ కప్పిన ఔడు మీసలును గడ్డము తర్జనివాయద్రోతుచున్ విప్పగురుముగా నిలిచి విభ్రమవార్నిధి చేరనేగగన్ రెప్పలు మూయరిద్దరును హృత్సదనంబు కవాటముల్బలి హృత్సదనంబు కవాటముల్బలి నవ్వెను మౌని అచ్చరయు నవ్వె నవ్వులలోననర్థమై వరవర్ణినీమని ఆముని ఊరక నానిపోయదే వివ్విన కేశముల్ పిడుపు పెట్టుదునా అని